ఏలూరు జిల్లా చోటిమెల్లలో దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. భార్య ఫ్యాన్కు ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అది చూసి భర్త బ్లేడ్తో చేతులు కాళ్ళు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భార్యాభర్తలిద్దరూ టీచర్లుగా పనిచేస్తున్నారు. ఉంగుటూరు మండలం నల్లవాడు స్కూల్లో మృతురాలు పనిచేస్తోంది. రాజూరి హైస్కూల్లో భర్త పనిచేస్తున్నాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు సీఐ. ఇంట్లో సూసైడ్ లెటర్ ఏమీ దొరకలేదన్నారు. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చాక తదుపరి చర్యలు ఉంటాయన్నారు. రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న చోరిమెల్ల గ్రామంలో శ్రీవల్లి అపార్ట్మెంట్స్ అని ఉంది. అక్కడ ఒక మ్యారీడ్ ఉమెన్, ఆవిడ పేరు మందాడి దేవిక, చిన్ని దేవిక అంటారు. 40 years ఆవిడ పేరు. ఆవిడ టీచర్గా పనిచేస్తున్నారు. ఉంగుటూరు మండలం నల్లమాడు దగ్గర టీచర్గా పనిచేస్తున్నారు. వాళ్ళ హస్బెండ్ రాచూరు హై స్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేస్తూ ఉంటాడు. ఆయన పేరు చిన్ని సురేంద్ర. ఆవిడ 1:30 ప్రాంతంలో వచ్చేసారు. మరి ఏ కారణాల వల్ల చేసుకున్నారో తెలియదు. ఆవిడ బెడ్రూమ్లో చీరతో హ్యాంగింగ్ చేసుకున్నారు. తర్వాత ఈయన 4:30 ఆ ప్రాంతంలో వచ్చాయని చెప్తున్నాడు ఎవరైతే వాళ్ళ భర్త ఉన్నారో. అది చూసి తట్టుకోలేక ఆయన కూడా ఒళ్ళంతా బ్లేడ్తో వెయిన్స్ కట్ చేసుకున్నారు. కాళ్ళ మీద, చేతుల మీద, ఈ తొడల దగ్గర వెయిన్స్ కట్ చేసుకున్నారు. ఇల్లంతా బ్లడ్ అయిపోయింది, పూల్ ఆఫ్ బ్లడ్ అయిపోయింది బాగా. వీళ్ళ తల్లిదండ్రులకి పిల్లలు ఫోన్ చేస్తే ఎవరు తీయట్లేదని చెప్పి వాళ్ళ బ్రదర్కి ఫోన్ చేస్తే వాళ్ళ బ్రదరు అక్కడ ఈ ఉండవల్లి అపార్ట్మెంట్ సూపర్వైజర్ దగ్గరికి వచ్చి నాని అని చెప్పి వాళ్ళిద్దరూ వెళ్ళి తలుపు కొట్టారు. సుమారు అప్పటికి సాయంత్రం నైటు 11 అయిపోతుంది, 10:30-11. ఆ టైంలో తీసేసరికి అతను తలుపు వేసుకున్నాడు. తలుపు తీసి పడిపోతే ఇమ్మీడియట్గా ఒళ్ళంతా రక్తంతో ఉన్నాడు అతను. వాళ్ళ ఆవిడేమో లోపల చనిపోయి హ్యాంగింగ్ ఊరికి అలర్తా ఉంది. ఇతన్ని ఇమ్మీడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చి జాయిన్ చేశారు. అది తర్వాత వాళ్ళ ఫాదరు ఉన్నారు, వారు రిటైర్డ్ రెవెన్యూ ఇన్స్పెక్టరు. ఆయన ఇచ్చిన రిపోర్ట్ మేరకు కేసు నమోదు చేసాం. ప్రస్తుతం అనుమానాస్పదంగా కేసు నమోదు చేసాము. దాని మీద బాడీ షిఫ్ట్ చేసాము. హాస్పిటల్ మార్చిలో ఉంది. ఈ ఆవిడకి లిగేచర్ మార్క్ ఉందండి. ప్రాథమికంగా అయితే ఆత్మహత్య చేసుకున్నట్టుగా కనపడుతుంది. అయినా కానీ పోస్టుమార్టం తెలిస్తే కానీ మనకు పూర్తి డీటెయిల్స్ రావు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. ఏలూరు చొదిమెల్లో దారుణం చోటు చేసుకుంది. ప్రభుత్వ టీచర్లుగా పనిచేస్తున్న భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇందులో భార్య చనిపోవడం జరిగింది. ఉరివేసుకుని ఆవిడ చనిపోయారు. మరోపక్క భర్త మాత్రం చేతులు కాళ్ళు కోసుకుని కొంత ఆయన ఆసుపత్రిలో వైద్యం పొందుతున్నాడని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాము. చనిపోయిన టీచర్ దేవిక తల్లిదండ్రులు ఉన్నారు. వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి అసలు ఏమైంది అనుకుంటున్నారు? ప్రభుత్వ టీచర్ ఆవిడ అంత పరిస్థితి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? ఆత్మహత్య అంత బలవన్మరణంగా పాల్పడడానికి? మరి ఇదివరకు వాళ్ళంతా అన్యోన్యంగానే ఉండేవారండి. మరి వారి మనసులో ఏమి ఈ తేడా వచ్చిందో మనకు తెలీదు. వాళ్ళు బయటికి ఏమి ఎక్స్పోజ్ అవ్వలేదండి. నిన్న రాత్రి మాత్రం ఆ విధంగా జరిగిందండి. అదే అంటే గతంలో ఏమన్నా వీరికి ఏమన్నా ఘర్షణలు కానీ దెబ్బలాడుకోవడం, లేకపోతే మీరు ఏమన్నా పెద్దల్లో పెట్టి మాట్లాడుకోవడం అసలు ఏం లేదండి. ఇప్పుడు అన్యోన్యంగానే మసిలే వాళ్ళండి ఉండేవారు. అదండి. ఎంతమంది పిల్లలండి దేవిక టీచర్కి? 2 పిల్లలండి. ఏం చదువుతున్నారు? ఒక ఆయన ఇంటర్మీడియట్, ఒక ఆయన ఏమో 9th క్లాస్ అండి. అంటే ఏంటి, ఏమన్నా అనుమానాలు ఏమైనా ఉన్నాయా మీకు? అది ఆత్మహత్య, మీరు అక్కడ ప్రదేశానికి వెళ్ళారు, చూసారు, ఇంట్లో ఏమన్నా అనుమానంగా ఏమన్నా అనిపించిందా? పోలీసులకి ఏం చెప్పారు? పోలీసులకి అంటే మామూలుగా ఈ కాళ్ళు మాత్రం కింద ఆంతనే ఫ్యాన్కి ఉరేసి ఉంది. దాని మీదట కాళ్ళు కింద ఆంతనాయి కాబట్టి ఏ విధంగా చనిపోయింది అనేది అనుమానం వ్యక్తం చేసామండి. అదే ఏమన్నారు పోలీసులు? ఏమన్నా ఎంక్వైరీ చేస్తా అన్నారు. ఓకే. ఎక్కడండి పనిచేసేది దేవిక టీచర్? నల్లపాడు అండి, ఉంగుటూరు మండలం. అమ్మ, మీకేమన్నా చెప్పారు ఎప్పుడన్నా దెబ్బలాట్లు అయినట్టుగానే, ఏమన్నా గొడవలు అయినట్టుగా? ఏమా ఇద్దరు బాగుండేవాళ్ళండి. ఎప్పుడు గొడవలు కానీ ఏమి, ఇద్దరు వస్తే బాగా అన్ని బాగుంటారండి. కొత్తల వరకు వచ్చినప్పుడు
ఇట్లా సడన్గా ఏం జరిగిందో తెలియదండి. అంటే చనిపోయే ముందు ఏమన్నా కుటుంబ సభ్యులకు ఫోన్లు నిన్న చేశాను ఫోను నిన్న బర్త్డే అండి, అందరూ విషయం చెప్పుకున్నాను వాట్సాప్ అంతే. అంటే ఇలా ఇబ్బందిగా ఉంది కానీ లేకపోతే అసలు ఏం చెప్పలేదండి. అసలు ఏమైనా ఇబ్బంది వచ్చేంత కూడా మనకి వాళ్ళిద్దరి మధ్య ఉండదని అనుకున్నాము. సడన్గా ఏం జరిగిందో మాకైతే తెలియదు. ఎన్నాళ్ళు అయిందని పెళ్ళి అయ్యి సుమారుగా 18 సంవత్సరాలు అయిద్దండి. ఇప్పుడేంటి బాబు ఇంటర్ చదువుతున్నాడు, పెద్ద బాబు. ఇద్దరు మగ పిల్లలు. ఓకే. అయితే మొత్తం మీద భర్త చిన్ని సురేంద్ర మాత్రం గాయాలతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దేవిక టీచర్ మాత్రం ఆవిడ చనిపోవటం జరిగింది. అయితే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ వివరాలు అయితే సేకరిస్తున్నారు. కుటుంబ తగాదాల నేపథ్యంలో లేకపోతే ఎందుకు ఇంత బలవన్మరణానికి పాల్పడాల్సి వచ్చింది. దేవిక టీచర్ ఆవిడ ఆత్మహత్యత్నానికి పాల్పడింది, ఆవిడ చనిపోయింది. సో సురేంద్ర మాత్రం చేతులు కాళ్ళు గాయపరుచుకున్నాడు. సో ఏ విధంగా జరిగింది, ఇంకా సురేంద్ర అపస్మారక స్థితిలోనే ఉన్నాడు. అతను కొంత స్పృహలోకి వచ్చిన తర్వాత అతని దగ్గర నుండి పూర్తి స్థాయిలో పోలీసులు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటున్నారు. ఈలోపు అసలు మొత్తం ఇదంతా ఏ విధంగా జరిగింది అనే దాని మీద అతను స్పృహలోకి వచ్చిన తర్వాత వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. సో ఈ కొంత ఇది మిస్టరీగా ఉందనే చెప్పుకోవచ్చు. భార్యాభర్తలు ఇద్దరు ఆత్మహత్యాత్నానికి పాల్పడి ఉంటే గనక సురేంద్ర ఏ విధంగా అతను బ్లేడ్తో చేతులు కాళ్ళు కోసుకోవడం కానీ, ఇటు టీచర్ దేవిక టీచర్ మాత్రం ఆవిడ వైర్తో తాడుతో ఊరి వేసుకోవటం, కాళ్ళు కింద అంటూ కొంత అనుమానాస్పదంగా ఉందని అయితే టీచర్ తల్లిదండ్రులు అయితే చెప్తున్నారు. సో పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని దేవిక తల్లిదండ్రులు అయితే కోరుకునే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగీరథ్ సాగర్ బిగ్ టీవీ ఏలూరు నుండి.